Hello everyone, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ వివరాల గురించి తెలుసుకుందాం. ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్ళకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి జిఎస్టి అండ్ సెంట్రల్ ట్యాక్స్ కమిషనర్ ఆఫీస్ నుండి 3 క్యాంటీన్ అటెండెన్స్ జాబ్స్ కోసం ఇన్కమ్ ట్యాక్స్ నోటిఫికేషన్ 2025 విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్స్ కావాల్సినటువంటి విద్యార్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, ఏజ్, శాలరీ ఇటువంటి పూర్తి వివరాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఇన్కమ్ ట్యాక్స్ నోటిఫికేషన్ 2025 ఆదాయపు పన్ను శాఖ జాబ్ మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, జిఎస్టి అండ్ సెంట్రల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కమిషన్ ఆఫీస్ నుండి కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ గవర్నమెంట్ నుండి విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగానికి సంబంధించి కనీస వయసు 18 సంవత్సరాలు, గరిష్ట వయసు 20 సంవత్సరాల మధ్య ఉంటే సరిపోతుంది. దీంతో పాటుగా ఎస్సీ ఎస్టీ వారికి 5 years, ఓబీసీ వారికి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరూ కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి ఉద్యోగాల్లో చేరగానే ప్రతి నెలకు 35,000 రూపీస్ జీతం అనేది చెల్లించడం జరుగుతుంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థకు సంబంధించినటువంటి అన్ని రకాల ఇతర అలవెన్సులు కూడా పొందడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు వెబ్సైట్ నుంచి ముందుగా అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకుని మీ వివరాలను అందులో నమోదు చేసి ఆఫ్లైన్ విధానంలో సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వెబ్సైట్
ఆఫ్లైన్ విధానంలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అటెండెంట్ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఉచితంగానే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. నో ఫీజు. అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారంలో కూడా కొన్ని పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ముందుగా పూర్తి చేసినటువంటి దరఖాస్తు ఫారం, 10th క్లాస్ మార్క్స్ మెమో, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఎక్సెట్రా. ఈ ఉద్యోగాలకు ఫిబ్రవరి 14th నుంచి మార్చ్ 17th వరకు దరఖాస్తు అనేవి ఆఫ్లైన్ విధానంలో మాత్రమే అప్లికేషన్ స్వీకరించడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఒక సింగిల్ రాత పరీక్ష ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ రాత పరీక్ష తర్వాత అర్హత సాధించినటువంటి అభ్యర్థులు తుది ఎంపికకు ముందు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తారు. ఈ జాబ్ సాధించిన తర్వాత నెల జీతంతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు వర్తించే ప్రభుత్వ ప్రయోజనాలు, ఇతర అలవెన్సులు కూడా పొందుతారు. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న అభ్యర్థుల కోసం ఇది ఒక గొప్ప అవకాశంగా భావించవచ్చు. ఫిబ్రవరి 14th టు మార్చ్ 17th వరకు అప్లికేషన్ ఫారం అప్లికేషన్ చేసేసుకోవచ్చు. ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ సంబంధించి అలాగే ఇతరత్ర ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వివరాలు, డీటెయిల్స్ మీరు అన్నీ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.